లిటరల్ గా చెప్పాలంటే ఇప్పుడు సూలూరుపేట నుంచి చెన్నై తినేదానికి మాత్రమే 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. నచ్చితే నచ్చినట్టు చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. మిస్ అయితే అయిపోయింది. అదే వచ్చిన మా ఫ్రెండ్స్ అయితే నా దగ్గరికి వస్తారు. కొంచెం పుదు ఐటమ్స్ ఫుడ్ ఎలా ఇంకలకి వాయింటాను. ఎక్కువ ఫుడ్ ఉన్న ఏరియా ఏంటంటే కోరా ఫుడ్ స్ట్రీట్ అనమాట. డైలీ ఇప్పుడు దొరుకుతుంది. చెన్నైకి వచ్చి మరి తింటున్నాను ఏంటంటే దేని వల్ల అంటే బర్గర్ తినేదానికి వచ్చాము. అది మెక్సికన్ స్టైల్ బీఫ్ సంబంధించిన అనమాట. మీకు ఎవరికైనా బీఫ్ నచ్చదు, దానివల్ల మేము తింటున్నామని మీకు వీడియోగా రావచ్చు. అది కానీ అయితే చెన్నైలోనే ఎంతో ఫేమస్ అయిన డబుల్ బర్గర్ తినేదానికి అయితే వచ్చాను. బ్రో స్మాష్ ఓవర్లోడెడ్. దీంట్లో మేమైతే ఇప్పుడు పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చాము. మావులు నాకన్నా ముందే తెలిపినారు గైస్. అయితే ఉంది అన్న అయితే బాగా ఈ హలీం తినేదానికి ఫస్ట్ టైం పిస్తా హౌస్ లో అయితే హలీం అయితే తింటున్నాను. ట్రైల్ మా అన్న మీద వేస్తా. నిజం చెప్పాలా, నువ్వు ట్రై చేయండి బాగుందని నేను చెప్పేది కానీ నీ నోట్లో నువ్వే చెప్తా. మన కెమెరామెన్ రెండో కెమెరామెన్ ఇప్పుడు செஃப் கூட இந்த அளவுக்கு கிடைக்குமான்னு தெரியல. ஏன்னா இவங்க அவ்வளோ ஹலால் முறையில செய்யறது. ఎందుకు చెన్నైకి వెళ్ళామంటే మెయిన్ రీజన్ వచ్చేసి మీకైతే మేము 30+ సో హెగస్ మేమైతే ఇప్పుడు సూలూరుపేట నుంచి చెన్నైకి అయితే వెళ్ళబోతున్నాం. ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను, మా అన్న, మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము. దేనికంటే తినేదానికి మాత్రమే 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. తినేదానికి కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి తినేదానికి. ఆ స్పెషల్ ఐటమ్స్ తినేదానికి ఇప్పుడు చెన్నైకి అయితే వెళ్తున్నాం. అది కూడా రంజాన్ టైంలోనే ఆడ దొరుకుతాయి అన్నమాట చెన్నైలో. దానికోసం ఈ వీడియో అయితే లాంగ్ వీడియో చేసి మరీ పెడుతున్నాను మీకోసం. ఎప్పుడైనా మీరు చెన్నైకి వెళ్ళినప్పుడు ఈ రంజాన్ నెలలో ఎక్స్ప్లోర్ చేస్తారని. నెక్స్ట్ మేము ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఏముంటాయో చూపించేదానికే కదా తెలియదు. తిని టేస్ట్ చేసి కూడా ఎలా ఉంటుందో నచ్చితేనే చెప్తాను. జెన్యూన్ గా అంటే టేస్ట్ బాగుందా లేదని జెన్యూన్ గా చెప్తాను. నచ్చితే నచ్చినట్టు చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. ఏం మాట్లాడాలా అర్థం కావట్లా. స్పెషల్ అయిన రంజాన్ టైంలో స్పెషల్ అయిన ఐటమ్స్ తినడానికి వెళ్ళిపోతాం. తినేదానికి వెళ్తున్నావా? ఎన్ని కిలోమీటరా? 100 గోయింగ్ 100 కిలోమీటర్స్ గైస్ జస్ట్ ఫర్ ఈటింగ్ ఫుడ్. గైస్ మనతో పాటు కొత్త యూట్యూబర్ కూడా అయితే ఉన్నారు. అది ఎవరో కాదు, మా అన్నే. ఇట్స్ మీ సూర్య. కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేస్తారు. ఒకసారి నేను ఐడిని కింద ట్యాగ్ చేస్తాను చూడండి. అన్న వీడియోస్ ను కూడా కన్సల్ట్ చేయండి. అండ్ చెన్నైలో ఉన్న ట్రాఫిక్ అయితే ఉంది మాకు. చెన్నై రాకముందు ఎంత ట్రాఫిక్ ఉంది, చెన్నై ఎంత ట్రాఫిక్ ఉంటుంది అసలు? అది కూడా హైవేలో ఎంత ట్రాఫిక్. ట్రిపుల్ వే మళ్ళీ. ఫైనల్ గా చెన్నై టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకొక 10 కిలోమీటర్స్ పోతే మేము అనుకున్న స్పాట్ అయితే వచ్చేస్తుంది. అదే కాసేపట్లో అయితే మేమంతా మా అన్నోళ్ళందరూ కలిసి ఆ ఐటమ్స్ ఉన్నాయో కూడా తెలియట్లేదు. ఎందుకంటే నైట్ అయిపోయింది, వాటికి టైం అయిపోయింది. 8:30 అయితే అవబోతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపల వెళ్ళిపోవాలి ఆడికి, లేకపోతే అన్ని ఐటమ్స్ అయితే అయిపోతాయి. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది చెన్నైలో. చూడండి మీరు ఎంత ట్రాఫిక్ ఉందో. గైస్ మనం అయితే ఇప్పుడు ఫుడ్ తినేదానికి అయితే వచ్చాము. మనం అనుకున్న స్పాట్ అయితే అది మిస్ అయితే అయిపోయింది. అది ఎందుకు మిస్ అయిందంటే మనం వచ్చే లోపల 9:30 అయితే అయిపోయింది చెన్నైకి. యాక్చువల్ గా దాని టైమింగ్స్ వచ్చి 2 నుంచి 8 దాకా అంట. చెన్నైకి వచ్చేసాం కదా అని కోరా ఫుడ్ స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. నేను ఎప్పుడు చెన్నైకి వచ్చినా మా ఫ్రెండ్స్ అయితే నా దగ్గరికి వస్తారు. ఇక్కడ హలీమే, మా క్రేవ్ బీఫ్ బర్గర్ డబుల్ ప్యాటీ, ఇది కొంచెం పుదు ఐటమ్స్ ఫుడ్ ఎలా ఇంకలకి వాయింటాను. ஸ்பெஷல் ஐட்டம்ஸ் இப்போ வேற வச்சிருக்காங்க. அண்ணா நகர்ல வச்சாங்கம்மா, అదే బ్రాంచ్. వచ్చి చెన్నైలోని ఎక్కువ ఫుడ్ ఉన్న ఏరియా ఏంటంటే కోరా ఫుడ్ స్ట్రీట్ అనమాట. ఇప్పుడు దాని లోపలికి అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ మొత్తం తిండి బోతులు అందరూ కూడా ఉంటాయి. ఈ కోరా ఫుడ్ స్ట్రీట్ లో 5000 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంటది అనమాట. ఇంకా సీటింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటది ఇక్కడ. ఇంకా పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి చెన్నై అన్నా నగర్ కోరా ఫుడ్ స్ట్రీట్ అనమాట. ఇప్పుడు మా ఇంకో ఫ్రెండ్ అయితే జాయిన్ అయ్యాడు మాతో. గైస్ ఇప్పుడైతే మేము ప్యాన్ కేక్ తినేదానికి అయితే వెళ్తున్నాం. ఎంత ప్యాన్ కేక్ வேணும் உனக்கு? எனக்கு எது சாப்பிடுறது? எனக்கு எதுடா சாப்பிடுறதா?
అనికి వాట్ ఈస్ దిస్ బెల్జియమా? ಅದೆಲ್ಲ ಅಣ್ಣ ಅಣ್ಣ ರೆಡ್ ವೆಲ್ವೆಟ್ ಒಂದು ಗೊತ್ತುಂಗ ಓವರ್ಲೋಡ್ రెడ్ వెల్వెట్ ఓవర్లోడ్ అని కూడా అది வந்து 6 పీస్ ఇస్తాం. 8 పీస్ ఇస్తాం. అప్కమింగ్ యూట్యూబర్ బ్యాటరీ లైఫ్ మన ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. దీన్ని చూస్తుంటే అచ్చ చిట్టి ఇడ్లీలు లాగే ఉన్నాయి కదా. చిట్టి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతున్నాయి. మినీ ప్యాన్ కేక్ మన చిట్టి ఇడ్లీలు ఆర్జుపి ఎంత బాగా రెడీ చేశారు. మచ్చ తెలుగు తమిళ బ్రో. ఇప్పుడు మా అన్నకి నేను చేంజ్ చేసుకుంటున్నాము. ఇది నేను టేస్ట్ చేయబోతున్నా. ఇది మన్న ఆర్డర్ చేశాడు కాబట్టి 12 పీసులు మన్నకి మినీ ప్యాన్ కేక్ అయితే ట్రై చేయబోతున్నాం. రెడ్ వెల్వెట్ ది. ఇదేంది దీన్ని ఏమంటారు? కాలిపోతుంది కదా. కాలిపోయింది. స్నో వైట్ ఓవర్లోడ్. స్నో వైట్ ఓవర్లోడ్. ఇది మన సూలుపేట దొరికితే మాత్రం అదర్ కొట్టి తినేస్తా డైలీ. ఇప్పుడు దొరుకుతుంది. చెన్నైకి వచ్చి మరి తింటున్నాను నేనంటే అంత నచ్చింది నాకు. నీకన్నా అదిరిపోతుంది అసలు. చాలా అంటే చాలా ఇష్టం. ప్రతిసారి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి తింటాం. ఇది నోరు కూడా కాలిపోతుంది. కాలిపోతుందా? ఓకే. రెండు టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి. అదే ఇప్పుడు వెళ్ళి బర్గర్ అయితే టేస్ట్ చేస్తాం. మా ఫ్రెండ్స్ అందరిని పిలిచాను. మా ఫ్రెండ్స్ అడుగుతాం టేస్ట్ ఎలా ఉంది తినిపించేది. టేస్ట్ ఎప్పుడు టేస్ట్ ఎప్పుడు? చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందనా బ్రో? మినీ ప్యాన్ కేక్స్ రెడ్ వెల్వెట్ బాగుంటాయి టేస్ట్. నోట్ నుంచి మాటలే రావట్లేదు అసలు. అంత టేస్ట్ గా ఉంది అసలు. మా ఇద్దరు కెమెరా మ్యాన్ కి తినిపించేద్దాము. మా కెమెరా మ్యాన్ కి తినిపిన్నా. అది కెమెరా తిప్పురా. కానీ మేము చూపిస్తాం. కానీ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నాకు తినిపిలేదని వీడియోలో కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాడు. గైస్ మా వాళ్ళు ఎంత కక్కుర్తి వాళ్ళు అంటే మొత్తం ప్లేట్ కూడా నాకేస్తున్నారు. క్లీన్ చేస్తున్నారు అనమాట. క్లీన్ చేసి డస్ట్బిన్ లో వేసారా వీళ్ళే మా ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందనా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావా? నెక్స్ట్ బర్గరా? నూరా నెక్స్ట్ మచ్చ నెక్స్ట్ ఎంగ పోறோம்? నెక్స్ట్ క్రేవ్ పోయి బర్గర్ సాப்பிடு. என்ன பர்கர்? ஏதா வணக்கம். நான் உங்கள் பேட்டரி லைஃப் ஃபியூச்சர் அப்கமிங்ல வர போறேன் యూట్యూబర్. గైస్ మనమైతే ఇప్పుడు క్రేవ్ అనే బర్గర్ షాప్ కి అయితే వెళ్తున్నాము. ముందే బయట నుంచి వస్తుంది స్మెల్. అన్న ఎవరున్నారు? 10 మినిట్స్ అన్నా నగర్కి అయితే వచ్చాము. దేనివల్ల అంటే బర్గర్ తినేదానికి వచ్చాము. అది మెక్సికన్ స్టైల్లో బర్గర్ తినేదానికి అయితే వచ్చాము. ఈ బర్గర్ మనకి చెన్నైలో 2 దగ్గర అయితే దొరుకుతుంది. 2 స్పాట్స్ లో. ఒకటి వచ్చి మౌంట్ రోడ్ లో, ఒకటి వచ్చి కొత్తగా అన్నా నగర్ లో అయితే స్టార్ట్ చేశారు క్రేవ్ అని. చెన్నైలోనే చాలా ఫేమస్ అయిన స్పాట్స్ అవి, అంటే ఫుడ్ ఐటమ్స్. ఎందుకంటే మెక్సికన్ స్టైల్లో బర్గర్ డబుల్ ప్యాటీస్ ఇచ్చి, అది కూడా బీఫ్ బర్గర్ దొరుకుతుంది. బీఫ్ స్మాష్ బర్గర్ దొరుకుతుంది అంట మా ఫ్రెండ్ చెప్తున్నాడు. నేను అన్న கிடைக்கும் மச்சாங்க. ஸ்மாஷ் பர்கர் இருக்கும். ஸ்மாஷ் ஓவர்லோட் ஃப்ரைட் கிடைக்கும். நெக்ஸ்ட் பார்த்தனா கேக், வந்து மைலோ மில்க் ஷேக். இதுக்குனால கிரேவ் ஃபேமஸ் ஆச்சு. அது கிராஷ் பர்கர் மெக்சிகன் ஸ்டைல். நல்லா இருக்கும். நல்லா டபுள் பேட்டி வச்சிருவாங்க. యాక్చువల్ గా బీఫ్ లో మనకి బర్గర్ సాఫ్ట్ ఉంటుంది. KFC కన్నా సాఫ్ట్ ఉంటుంది. KFC కన్నా ఇది క్రేవ్ అనేది బెటర్. KFC కంటే క్రేవ్ అనేది చాలా బెటర్ అంట. అంటే ఎలా అంటే బర్గర్ అంతా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటది. కాసేపు అయితే మనం ట్రై చేయబోతాం. అది ఎలా ఉంటది బర్గర్ కూడా మీకు చూపిస్తాను. మన చెన్నై అన్నా నగర్కి వచ్చి తింటాము. 80 కిలోమీటర్ల నుంచి వచ్చి ట్రై చేస్తున్నాం ఈ బర్గర్ తినాలని వచ్చింది. యాక్చువల్ గా వేరే పని మీదకి వచ్చాము. అదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఆ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి ఈ టైంలో దొరకవు. అది ఈవినింగ్ 6:30 ఆ టైంలో దొరకదు. మేము బయలుదేరింది 7:30 బయలుదేరాము. వచ్చే లోపల లేట్ అయితే అయిపోయింది. క్రేవ్ అనే షాప్ అక్కడ ఉంది. వెళ్తాం కాసేపు. అక్కడికి వెళ్ళి ఆర్డర్ తెచ్చేసాము. 2 ఐటమ్స్ అయితే రాబోతున్నాయి. 2-3 ఐటమ్స్ అని టేస్ట్ చేసి అలా ఉందో చెప్పేస్తాను మీకు. మనం చెప్పిన క్రేవ్ అయితే ఇదే అన్నా నగర్ లో ఉంటది.
అంటే కొంచెం ముందరట్టు పోతే కోరా ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది ఆడ. కోరా ఫుడ్ స్ట్రీట్ నుంచి వచ్చినప్పుడు ఉంటుంది ఆడ. అన్నానగర్ క్రేవ్ అని కొడితేనే వచ్చా. చక్రి అయితే ఫుడ్ తీసుకుని వచ్చేదానికి వెళ్ళాడు గైస్. తీసుకున్నాడు. చక్రి ఏం తీసుకున్నావా? చక్రి అయితే తీసుకునేది వస్తాడు. చాలా అంటే చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్, వీళ్ళు మా అన్న. ఏనా మచ్చా? ரொம்ப எக்ஸைட்டடா இருக்கேன். வரதுக்கு வெயிட் பண்ணிட்டு இருக்கேன். ஃபர்ஸ்ட் டைம் ட்ரை பண்றேன். நீ ஃபர்ஸ்ட் டைம் ட்ரை பண்றியா? நீ இவன் எப்போனா ட்ரை பண்ணுவான். రేట్ வந்து ரொம்ப ఎక్స్పెన్సివ్ అయ్యారు. రేట్ వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఒక్క బర్గరే దాదాపు 300 దాకా వచ్చింది. ఇది అన్నది మచ్చ, ఇదే బర్గరా ఎన్నది? ఇది బీఫ్ నువ్వు తినవు, నేను తింటా. ఓకే, ఇది ఈ బర్గరు ఎంత? 300 బర్గర్. ఈ బర్గర్ చాలా ఐటమ్స్ అయితే వచ్చేసి మనం 3 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము. ఇది ఏనాదరా? కోల్డ్ కాఫీ, డబుల్ స్మాష్ బర్గర్, స్మాష్ బీఫ్ ఓవర్లోడ్ ఫ్రైస్. గైస్ ఈ 2 ఐటమ్లు వచ్చి బీఫ్ సంబంధించినవి అనమాట. మీకు ఎవరికైనా బీఫ్ నచ్చకపోతే చికెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చాలా మందికి బీఫ్ నచ్చదు, దానివల్ల మేము తింటున్నామని మీకు వీడియోగా రావచ్చు. అది కానీ మేము తింటాం, ఆల్మోస్ట్ మేము తింటాం, మా ఫ్రెండ్స్ అందరూ తింటాం చెన్నైలో ఆల్మోస్ట్. ఇంకా తిన్నోళ్ళ కోసం ఈ వీడియో అయితే స్కిప్ చేసేయచ్చు, ఏమనుకోబాకండి. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తారండి. చికెన్ కూడా దొరుకుతుంది, చికెన్ ట్రై చేయొచ్చు. చికెన్ బర్గర్స్ కూడా చాలా బాగుంటాయి. మేమైతే బీఫ్ దీనికోసం ఎస్పెషల్గా ట్రై చేసేదానికి వచ్చాము. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో హే గైస్, నేనైతే చెన్నైలోనే ఎంతో ఫేమస్ అయిన డబుల్ ప్యాటీ బీఫ్ బర్గర్ తినేదానికి అయితే వచ్చాను. ఎక్కడొచ్చానంటే అన్నానగర్లో క్రేవ్ అనే కొత్తగా స్పాట్ అయితే ఓపెన్ అయింది, అక్కడికైతే వచ్చాము. నేను మా అన్నోళ్ళు మా ఫ్రెండ్స్ అయితే వచ్చాము. మేమైతే ప్రెసెంట్ 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఒకటి వచ్చి డబుల్ ప్యాటీ బీఫ్ బర్గర్, ఒకటి వచ్చి బీఫ్ ఓవర్లోడెడ్ అనమాట ఇది. ఇంకోటి వచ్చి కోల్డ్ కాఫీ తెచ్చినాము. చక్రి ఇంకో ఐటమ్ అయితే ఆర్డర్ ఇచ్చినాం, అది కూడా వచ్చేస్తుంది. దీన్ని టేస్ట్ చేసి ఈ 3టిని ఎలా ఉందో చెప్పేస్తాను రండి. గాయస్ ఇందాక తిన్నాము కానీ మొత్తం వీడియో తీసాను, ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. మళ్ళీ తిని ఒకసారి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్పేస్తాను. ఇదైతే బీఫ్ డబుల్ ప్యాటీ బర్గర్ అనమాట, స్మాష్ బర్గరు. ఇదైతే మెక్సికన్ స్టైల్ అనమాట ఈ బర్గరు. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తానండి. బ్రో చాలా అంటే చాలా బాగుంది. దీని రేటింగ్ వచ్చి 10.10 ఇవ్వచ్చు. ఆల్రెడీ ఇందాక టేస్ట్ చేస్తాను, వీడియో తీసాను కానీ మొత్తం వీడియో ఎగిరిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ వచ్చి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇలాంటి ఫుడ్ని కానీ మీరు మిస్ అయితే మాత్రం ఇంకోసారి ఇలాంటి ఫుడ్ మీరు లైఫ్లో తినరు. కానీ బీఫ్ ఫ్లేవర్ అయితే ఇది బాగా నచ్చుతుంది. చికెన్లో కూడా ఈ బర్గర్ అయితే, చికెన్లో కూడా ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బీఫ్ ఓవర్లోడెడ్, స్మాష్ ఓవర్లోడెడ్. దీంట్లో కూడా ఫుల్ బీఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. దీనికి ఎంత రేటింగ్ ఇస్తావు? దీనికి కూడా 10.10 అయితే ఇస్తాను. అంత బాగుందా? నిజంగా చాలా బాగుంది, తిని చూడు. ట్రై చేద్దాం. బాగుంది అంటున్నా, ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇక్కడ చెన్నైకి వచ్చి. ఫస్ట్ టైం ట్రై చేద్దాం ఎట్టుందో. మంచి పోలేకపోతున్నాను అసలు. టేస్ట్ ఎలా ఉందన్నా? టేస్ట్ మాత్రం ఎట్టుందంటే అంత సాఫ్ట్ గా అసలుకి. బీఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది కేఎఫ్సీలో ఎట్టుంటదంటే హార్డ్ గా ఎదోలా ఉంటది. ఇక్కడ టేస్ట్ ఎట్టుందంటే సాఫ్ట్ గా ఉంది, క్రీమీగా ఉంది అసలు టేస్ట్. నాకు తిన్నాం కానీ వీడియో తీసుకున్నా, ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. దానివల్ల మళ్ళీ వీడియో చేస్తున్నా. ఇక్కడ ఉన్న 4 ఐటమ్లు 10.10 ఇస్తాను. దీని 3 ఐటమ్స్ 10.10 ఇస్తాను రేటింగ్. దీనికి వచ్చి 10.9 అయితే ఇస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ కోల్డ్ కాఫీ అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఈ 3 ఐటమ్ని ఎప్పుడు మిస్ చేసుకోబోయి. చెన్నై అన్నానగర్కి వస్తే క్రేవ్ అని ఉంటుంది. చికెన్ ఫ్రై లోడెడ్ కూడా టేస్ట్ చేసి చెప్పేద్దాం, ఆగండి. ఎట్టుంది? చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. పెట్టంగానే 10.10 ఆల్రెడీ తినేసాను. 10.10 ఇస్తాను. చాలా స్పైసీగా ఉంది ఐటమ్స్. ఒక నిమిషం మాట్లాడతా తినేసి దాన్ని ఆస్వాదించని తినేది. కానీ ఒక 10 పేపర్ల మధ్య తెచ్చుకోండి, ఎందుకంటే చెయ్యి అంతా క్రీమీగా అయిపోతుంది. ఇది టిష్యూ ఇస్తున్నారు. టిష్యూ పేపర్ ఖచ్చితంగా 10 తీసుకొచ్చుకోండి. అక్కడి నుంచి ఖచ్చితంగా ఇస్తారు. చేతులంతా ఆయిల్ గా క్రీమీగా అయిపోతుంది. ఖచ్చితంగా అన్నానగర్, చెన్నై అన్నానగర్కి వస్తే క్రేవ్ అని ఉంటుంది. మ్యాప్తో కొట్టండి, నీకు కావాలంటే మీకు స్క్రీన్లో కూడా ఇస్తా క్రేవ్ అనేది. దీని మ్యాప్ లొకేషన్ మీకు ఆ క్లౌడ్ చూసే చెప్పొచ్చు. అసలు క్రౌడ్ గా చూసే చెప్పొచ్చు మీకు క్లౌడ్ ఎంత ఉందో అని. బిల్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది. బిల్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. వర్త్ తినే ఐటమ్స్ కి మనం ఇచ్చే మనీకి చాలా అంటే చాలా వర్త్. ఏం చేస్తున్నారు ఆడ, ఏం ఇబ్బంది పెట్టట్లేదు. అన్న ఆర్డర్ వచ్చేదానికి మనం కొంచెం టైం స్పెండ్ చేయాలన్నమాట.
హాఫ్ అన్ అవర్ అవుతుంది. మనం ఆర్డర్ చెప్పేసి పక్కకి ఎక్కడ పోయేసి రావచ్చు. మన పేరు పెట్టి పిలుస్తారు. అన్నానగర్ ఈ లైన్ అంతా ఫుడ్ కోర్ట్ ఉంటది ఫుల్ గా. మీరు అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేసి రావచ్చు. అన్నానగర్ అంటే మొత్తం ఫుడ్ మళ్ళా ఎక్స్పెన్సివ్ స్ట్రీట్ అన్నానగర్ అంటే మెయిన్ చెన్నైలో. ఇంకా వేరే దగ్గర కూడా వెళ్తాము హలీం తినేదానికి, పిస్తా హౌస్ కి చెన్నైలో రాయపేటకు అనమాట. మా ఫ్రెండ్ తీసుకెళ్తాడు. ఈ క్రేవ్ అనే మాత్రం ఖచ్చితంగా వచ్చి తినండి, మర్చిపోలేము అసలు ఈ టేస్ట్ ని. అంత దూరం నుంచి వచ్చి తినేదానికి చాలా అంటే చాలా వర్త్. చూడొచ్చు, కళ్ళల్లోనే చూడొచ్చు ఎట్టుందో. నిజంగా చాలా టేస్ట్ అనేది అదన్నమాట మ్యాటర్. అక్కడికి వెళ్ళి కంటిన్యూ అవుతామండి. దీన్ని తినేస్తాం మొత్తం ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఆకలి వేస్తుంది, ఫుల్ ఆకలి వేస్తుంది మొత్తం. వచ్చినాయి ఫీలింగ్స్, వచ్చినాయి ఫీలింగ్స్, వచ్చేసాం పెడుతున్నాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్ వచ్చినాయి ఫీలింగ్స్, వచ్చినాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్. ఏమైందిరా? ఫీలింగ్స్ వచ్చినాయి ఫీలింగ్స్, యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే అసలు వీళ్ళతో వీడియో చూస్తా నేను కాళ్ళు వదిలేస్తా ఉన్నాను. రైట్ చూసారా ఇప్పుడే అట్ అయిపోతుంది. இங்க எக்மோர் மியூசியம் ஒண்ணு இருக்கு. தமிழ்நாட்டுல ஏசியாலயே செகண்ட் లాంగెస్ట్ ఇది లైబ్రరీ ఇங்க தான் இருக்கு. లైబ్రరీ ஆமா మచ్చా. మనకి చదువు కొంచెం అంతా మనకి సెట్ అవుతుంది మచ్చా. అంటే படிப்பத்தெல்லாம் நமக்கு செட் ஆகாது. ஆனா லெஃப்ட் சைடுல இருக்கு, அது அங்க இருக்கு. அதுதான் வந்து அந்த மியூசியம். ఇదంతా లైబ్రరీ అంటే ఇవంతా తాజ్ మహల్ అన్ని ఉన్నాయి గైస్ ఇక్కడ. తాజ్ మహల్ అంటే తాజ్ మహల్ కాదు, ఆ షేప్ లో ఉన్నాయి. మన తాజ్ మహల్ చూడాలంటే ఆగ్రాకి పోవాలా. దాంట్లో కూడా తొందరలో మేమంతా మా బ్యాచ్ వస్తాం. మా బ్యాచ్ అంటే నేను సూర్యాన ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఉన్నాయి. కొన్ని ఈ ఇయర్ లో 2025 లో చాలా కవర్ చేస్తాం నేను మన కలిసి. మాతో ఎవరు వచ్చినా రాకపోయినా మొన్న ఇద్దరు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ వేసుకుని జంప్ అయిపోయాము. ఈ రోజు చెన్నైకి వచ్చేది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అనుకున్నాం వచ్చేసాం అంతే. పోలీసు వాళ్ళ కోసం ఒక దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టుకుని వచ్చాము. వాళ్ళకి ఇచ్చాము, అంటే లంచం ఇచ్చాము అనమాట ఒక వస్తువు తీసుకొచ్చేదానికి. చాలా కరప్షన్ జరుగుతున్నాయి మన ఇండియాలో. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మేమైతే ఒక్క బ్రాంచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ అనమాట ఇది, టాపెస్ట్ బ్రాంచ్ అంట. సో హే గైస్, మేమైతే ఇప్పుడు పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చాము హలీం తిందామని. మేము అనుకున్న కొన్ని ఇదైతే మిస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. మా వాళ్ళు నాకన్నా ముందే తెలిపినారు గైస్. ఓకే, వెజ్ హలీం కూడా ఉందంట గైస్. నార్మల్ గా నాన్ వెజ్ ఉంటుంది కదా, ఇటు వెజ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ వీడియో ఎత్తుకున్నాను గైస్. ఇది పిస్తా హౌస్ వాళ్ళ హలీం అనమాట. ఫుల్ హలీం అయితే ఉంది. అన్న అయితే బాగా స్ట్రైట్ ఖానే ఏకి పార్సల్ ఏక్ ఉందా. ఈ హలీం తినేదానికి చాలా మంది అయితే వస్తున్నారు. మనమైతే మెయిన్ బ్రాంచ్కి అయితే వచ్చాము. మనం అయితే హలీం అయితే ఒక పార్సల్, ఒకటైతే మనం తినేదానికి అయితే చెప్పాము. పార్సల్ తీసుకునేసావరా? ఒకటి తినేదానికి తీసుకున్నాం. 2 బాక్సులు ఇట్లా పట్టుకుని రూపాయి ఒకటి పట్టుకుని గైస్, నేనైతే ఫస్ట్ టైం పిస్తా హౌస్ లో అయితే హలీం అయితే తింటున్నాను. అది హైదరాబాద్కి వెళ్ళి ఎట్టో తినలేము కాబట్టి చెన్నైలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి పిస్తా హౌస్ వాళ్ళది. దాంట్లో బ్రాంచ్లో అయితే టేస్ట్ చేస్తున్నాను. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను రండి. నేను అయితే చాలాసార్లు హలీం, నార్మల్ హలీం మన సులువుపేటలో తిన్నాను, కానీ అంత టేస్ట్ అయితే లేదు. అంటే నాకు హలీం లాగే అనిపించలేదు, ఏదో అనిపించింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఉన్నాను ఇంకా నేను దాన్ని వెయిట్ చేస్తా ఉన్నా ఎగ్జైట్ గా. మా అన్న అయితే ఫస్ట్ టైం హలీం అయితే తింటున్నాడంట. మా అన్న కోసం అయితే ఫస్ట్ మా అన్నకి అయితే తినిపిద్దాము. ట్రైల్ మా అన్న మీద వేస్తా. మా అన్న మీద ట్రైల్ అయితే వేస్తున్నా. ఏమో బాగుంటుందని చెప్తాను, చూద్దాం. బాగుంటుంది, ఫేమస్ అంటున్నారు. చెన్నైలో 13 బ్రాంచెస్ ఉన్నాయంట పిస్తా హౌస్ వాళ్ళది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. చెన్నైలో అయితే మెయిన్ బ్రాంచ్ మేము వచ్చాము. నిజం చెప్పాలా, జెన్యూన్ రివ్యూ. నీకు ఫస్ట్ టైం తింటున్నావు, జెన్యూన్ రివ్యూ అంతే. డిఫరెంట్ గా మటన్ బాగా టైమ్ చేసినట్టు సాఫ్ట్ గా క్రీమీగా ఉంది. బాగుందా? ఒకసారి నువ్వు ట్రై చేయండి. బాగుందని నేను చెప్పేది కానీ నీ నోట్లో నువ్వే చెప్తావు. అంత బాగుంది. మనం టేస్ట్ చేద్దాం. మన సులువుపేట టేస్ట్ చేసినట్టు ఉండదు అనుకుంటున్నా. ఇదైతే చాలా బాగుంటది అనుకుంటున్నా.
మొత్తం మటన్ లాగే ఉంది అసలు, మటనే అసలుకి ఏం తేడా లేదు అసలు. మటన్ ఫీలే, ఫుల్ మటన్ ఫీల్ దా. చెప్పిల్లా బాగుంది, నేను అదే చెప్పకుండా నువ్వే నిన్నే అడుగుదామని. లిటరల్ గా చెప్పాలంటే పిస్తా హౌస్ హలీంని బీట్ చేయలేదు ఏ హలీం కూడా. ప్రజెంట్ నేను తినిన దాంట్లో హలీం మన సూలుపేటలో తిన్నా అంత టేస్ట్ లేదు. దీని టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది దీని టేస్ట్. సూలుపేటలో చెన్నైలో క్వశ్చన్ అడిగాడు ఏంటంటే என்னதுடா சூலூர்பேட்டைக்கும் சென்னைக்கும் டேஸ்ட் என்ன டிஃபரன்ஸ் இருக்கு? ஹலிமே டிஃப்ரெண்ட்டாக இருக்குது. அங்கே வந்து எப்படின்னா வெறும் ஸ்மாஷ் பண்ணி எதுவும் டேஸ்ட்டே இருக்காது அங்கே, புரியுதா? டேஸ்ட்டே இருக்காது, எதுவும் நார்மலாக மட்டன் சாப்பிட்ட மாதிரி தான் இருக்கும். இங்கே வந்து டேஸ்ட் டிஃப்ரெண்ட்டாக ரொம்ப நல்லா இருக்கு, ரொம்ப நல்லா இருக்கு. లైఫ్ లో ఫస్ట్ టైం తింటున్నా దీన్ని. అంటే మా అన్న వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం హలీం అయితే టేస్ట్ చేశాడు. మటన్ బోన్లెస్ మొత్తం అసలుకి, మటన్ ముక్క కూడా తగలదు. మనం అయితే నెక్స్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళి టేస్ట్ చేద్దాం. ఇక్కడ టేస్ట్ చేసింది కదా, హైదరాబాద్కి వెళ్ళి టేస్ట్ చేద్దాము. అది పని 100 కిలోమీటర్స్ తీసుకొచ్చినాను. ఇది ఇదే స్పెషల్ నంబర్ 1 నీకు హలీం తినిపిస్తా అని చెప్పి నన్ను తీసుకొచ్చాడు ఇంత దూరం. అసలుకి నేను అది తినలేదని చెప్పి మేము ఇద్దరు తిన్నాం. టేస్ట్ చేసి ఎలా ఉందో మా ఫ్రెండ్స్ ఒక హలీం తీసుకుని 5-6 మంది తింటాము. నేను టేస్ట్ பண்ணி ఇదంతా పెట్టు, ఇదంతా ఒక రిప్ పెట్టు. எப்படி இருக்குது ப்ரோ? சூப்பரா? இந்த ஆனியன் ஃப்ளேவர் தான் ரொம்ப பிடிச்சிருக்குதா? அந்த படம் கூட இப்போ రివ్యూ ఇప్పుడు కెమెరామెన్ అయితే ఇన్సేపు మన కెమెరామెన్ రెండో కెమెరామెన్ ఇప్పుడు కెమెరామెన్ ఆల్సో చెఫ్ ఆమా చెఫ్ ఆమె ఒక చెఫ్ ఒక ఐటమ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతున్నాడు. అంటే నాన్ వెజ్ కానీ చెఫ్ గానీ పనిచేసి ఇప్పుడు వరల్డ్ వైడ్ లో ఫేమస్ అయిపోతాడు ఈ మనిషి గాని. చూస్తా ఉండండి. ప్రొఫెషనల్ చెఫ్ మావాడు దాన్ని అనుభవిస్తున్నాడు. ఒక செஃப் கன்ஃபார்மா நான் சொல்லி ஆகணும். இப்படி ஒரு டேஸ்ட் வந்து நான் நிறைய செஃப் கிட்ட ஒர்க் பண்ணியிருக்கேன். அவங்கள மாதிரி இந்த பெரிய செஃப் செஞ்சா கூட இந்த அளவுக்கு கிடைக்குமான்னு தெரியல. ஏன்னா இவங்க அவ்வளோ ஆத்தென்டிக்கா ஹலால் முறையில் செய்கிறது இது. இவங்க வந்து ரொம்ப பீரியட்ஸாகவே 2 ஜென்ரேஷனாகவே இதை பண்ணிட்டு வந்துட்டு இருக்காங்க. அதனாலேயே என்னமோ இவங்க கிட்ட கிடைக்கிற டேஸ்ட் வேற எங்கேயும் கிடைக்காது, எங்கேயுமே கிடைக்காது, எங்கேயுமே கிடைக்காது டேஸ்ட் இவங்ககிட்ட. நீ சாப்பிட்ட ஹலீம்ல பெஸ்ட் சக்கரி లడుక్కని వెళ్ళాలా నోట్లో. మచ్చా నీ కడగాలరా మెయిన్. ఎందుకంటే నాతో సూలూరుపేటలో నువ్వే హలీం తినింది, అక్కడ టేస్ట్ ఎలా ఉందో ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో. నోరు డాన్స్ చేస్తుందట నాలుగు. చెప్పు మచ్చా, పర్వాలేదు. అక్కడ టేస్ట్ పోల్చుకుంటే ఇక్కడే బాగుంటుంది, ఎందుకంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని పోల్చబడలేదా అదంటే కొద్దిగా పీస్ గా తగిలిపోద్ది మనకు, దీంట్లో అట్ట కాకుండా స్మూత్ గా వెళ్ళిపోతుంది లోపలికి. దానిలో మటన్ పీస్ తగలుతుంది లైట్ గా మనకు. ఓకే, మనం ఎప్పుడు తింటాం కాబట్టి నెల్లూరు ట్రై చేసాం కాబట్టి నాకు తెలిసిందే దీని గురించి. ఓకే గైస్, నేను మాకు నచ్చేసింది. బాయ్ మచ్చా, బాయ్ బాయ్ బ్రో. గైస్ మా వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. మేము కూడా సూలూరుపేటకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మన కార్ అయితే ఇదే అనమాట. మళ్ళీ కోరాఫుల్ స్ట్రీట్ కాడికి వచ్చి మా వాళ్ళు అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్ మచ్చా. ఫైనల్ గా సూలూరుపేటకి వచ్చి రీచ్ అయిపోయాం అనమాట. మేమైతే చెన్నైకి వెళ్ళింది దేనివల్ల అంటే మెయిన్ రీజన్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి దానికి. అది ప్లస్ ఇంకా రంజాన్ కి 30+ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అది రంజాన్ నెల సీజన్ లో దొరుకుతాయి చెన్నైలో. అది ఎక్స్ప్లోర్ చేయాలని వెళ్ళింది యాక్చువల్ గా, కానీ అది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. ఎందుకంటే లేదు, అది మొత్తం క్లోజ్ అయిపోయింది వెళ్ళే లోపల. ఇంకా ఎందుకు చెన్నైకి వెళ్ళామంటే మెయిన్ రీజన్ వచ్చేసి మీకైతే మేము 30+ ఫుడ్ ఐటమ్స్ అయితే చూపించాలనుకున్నాం. అది రంజాన్ నెలలో ఒకటే దొరుకుతుంది, అది చూపానని వెళ్ళాను. కానీ అది కుదరలేదు, ఎందుకంటే మేము వెళ్ళే లోపల టైం అయితే అయిపోయింది, మొత్తం క్లోజ్ చేస్తారు స్ట్రీట్. అందుకని మేము వేరే దగ్గరికి వెళ్ళి మొత్తం విజిట్ చేసి మీకు చూపించాం అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోండి, డార్లింగ్ రోషన్ 10 ని. అదన్నమాట మ్యాటర్. ఓకే, బై బై డార్లింగ్స్.